అది త్వరలో రానయ్యున్న ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో చేరి వచ్చిన మీలో ప్రతి ఒక్కరికి ఈ కూడిగా ఇలా ఏర్పాటు చేసినటువంటి బాబురావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, నాతో పాటు బయలుదేరి వచ్చినటువంటి డాక్టర్ ప్రవీణ్, అలాగను టీమ్ మెంబర్స్ అందరికీ హృదయపూర్వ వందనములు తెలియజేస్తున్నాం. మరి ఒకసారి కూడా దేవుని స్తుతించినట్లుగా దేవుడు ఈ ప్రాంతములో కృప అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. సైక్లోన్ వచ్చి వెళ్ళినను దేవునికి స్తోత్రం. నేను ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు వర్షం భయంకరంగా ఉన్నది, అయినను 30 తారీఖున మీటింగ్ జరగవలసినదే అని చెప్పేటప్పుడు నేను ఒక మాట చెప్పాను, వచ్చేటప్పటికి దేవుడు అన్నీ బాగా చేస్తారన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. ఈ సమస్యలన్నిటి మధ్యలో కూడా స్థలం లేని రీతిలో చేరి వచ్చిన మిమ్మల్ని చూస్తే నేను సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు యేసునందలి మీ ప్రయాస వ్యర్థం కాదు. ఆమేన్ అను వారు ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఆమేన్. దేవుడు ఎంతో 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 మంచివాడు. హల్లెలూయా. మన దేవునికి సమమైన వారు ఎవరు లేరు. హల్లెలూయా. అద్భుతకరమైనటువంటి ఒక ఆలోచన దేవుడు నాకు అప్పగించారు ఈరోజు. దేవునికి స్తోత్రం. హీ వాజ్ హ్యాండింగ్ ఓవర్ సంథింగ్. ఒకటి తీసి చూపించి ఇది ధ్యానించు అన్నారు. దేవునికి స్తోత్రం. సో నేను ఆ విషయమును ధ్యానిస్తూ ఉండను. ఈరోజు కొంచెం ఆలస్యముగానే నేను కూడా వాక్యం ధ్యానించడం మొదలుపెట్టాను. దేవునికి స్తోత్రం. ఒక రీతిలో చెప్పాలంటే లేటుగా లేచాను. దేవునికి స్తోత్రం. కానీ తర్వాత అర్థమైంది మీరందరూ లేటుగానే వస్తారని. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం. కానీ పర్వాలేదు, ఎంత దూరమైనను మీరు వచ్చారు. దేవుడు మిమ్మల్ని బలపరుస్తారు. హల్లెలూయా. వచ్చిన రీతిలో తిరిగి వెళ్ళరు. అభిషేకముతో ఆత్మశక్తితో నింపబడిన వారై తిరిగి వెళ్ళుతారని నిశ్చయం ఉన్నవారు మాత్రం గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఘనపరచండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఒక వాక్య భాగం మీకు ఎత్తి చూపిస్తున్నాను. మలాకీ గ్రంథం, ప్రవచన గ్రంథములో మలాకీ గ్రంథం. ఆమేన్. పాత నిబంధనలో చివరి గ్రంథం. దేవునికి స్తోత్రం. 39వ పుస్తకం. హల్లెలూయా. మలాకీ గ్రంథం 4 అధ్యాయమే ఉంటుంది. దానిలో 3వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వ అధ్యాయం 16వ వచనం. 3rd chapter 16th verse. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించెను. హల్లెలూయా. దేవుని ఎడల భయభక్తి కలిగిన వారు మాట్లాడుతున్నప్పుడు దేవుడు వింటున్నారు. పక్కన ఉన్న వ్యక్తి చెప్పండి, దేవుడు వింటున్నారు. చెప్పండి, దేవుడు వింటున్నారు. దేవుడు వింటున్నారు. నీ మాట్లాడుతున్న ప్రతిదీ దేవుడు వింటున్నారు. ఆమేన్. ఇంకొక పాస్టర్ గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు వింటున్నారు. అభిషేక్తుని గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు వింటున్నారు. హలో హలో. అదేంటి చెప్పేటప్పుడు కొందరు సౌండ్ తక్కువైపోయింది. ఆమేన్, ఆమేన్. అభిషేక్తుని గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు వింటున్నారు. ఆమేన్. దేవుని పిల్లల గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు వింటున్నారు. యెహోవా భక్తులు మాట్లాడుతున్నప్పుడు దేవుడు వింటున్నారు. దుష్టులు ఏం మాట్లాడుతున్నారు దేవునికి విషయం కాదు, కానీ పిల్లలు ఏం మాట్లాడుతున్నారు దేవునికి విషయమే. నా పక్కన ఇంటిలో చాలామంది ఉంటారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు విషయం కాదు, కానీ నా పిల్లలు ఏం మాట్లాడుతున్నారు నాకు విషయమే. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. రాత్రి వేళ పిల్లలు లేచి కూర్చొని మాట్లాడుతుంటే తప్పకుండా నేను పోయి వింటాను, ఏం మాట్లాడుతున్నారు వీరు ఈ సమయంలో. హలో, అవునా కదా? అర్థమైందా? నాకు అర్థం కాల, మీరు ఇట్లా ఇట్లా అంటుంటే అందుకే. దేవునికి స్తోత్రం. హలో, ఆమేన్. పక్కన ఇంటిలో ఉన్న వ్యక్తి ఏ సమయం ఏది మాట్లాడినా నాకు అది విషయమే కాదు, కానీ నా ఇంటిలో ఉన్నటువంటి పిల్లలు ఏం మాట్లాడుతున్నారు, నా పిల్లలు ఏం మాట్లాడుతున్నారు నాకు విషయమే. ఆమేన్. మీరెవరు పట్టించుకోరా? పిల్లలు ఏం మాట్లాడుతున్నారు వింటారా లేరా? తెలుసుకోవాలని అనుకుంటారా లేరా? స్తోత్రం. వారు మేలైనది మాట్లాడాలి అని ఆశిస్తారా లేరా? ఆమేన్.
యెహోవా భక్తులు మాట్లాడినప్పుడు ఆయన ఏం చేశారంట? ఆలగించెను. స్తోత్రం. ఎందుకు ఆలగించారు చూడండి నెక్స్ట్. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి, ఆయనను నామమును స్మరించుచు ఉండు వారికి. ఆయన నామం యెహోవా అనే నామం, యేసు అనే నామం, సర్వశక్తి గల ఆ నామం, అన్ని నామం కంటే పై నామమైన ఆ నామమును స్మరించు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సమూహమునందు వ్రాయబడెను. There was a book written in his presence. హల్లెలూయా. ఒక గ్రంథం అక్కడ ఉండను. దేవుని స్మరిస్తున్న వారిని గురించి, ఆయనను జ్ఞాపకం చేస్తున్న వారిని గురించి ఆయన రాసెను. పరిశుద్ధ బైబిల్ ఇలా రాయబడి ఉన్నది, యెహోవాని మరిచువారులారా జాగ్రత్త అన్నారు. దేవుని మరిచిపోతున్న కొందరు ఉన్నారు, దేవుని స్మరించు కొందరు ఉంటారు. హల్లెలూయా. పాపం చేయువారు దేవుని మరచిపోయి పాపం చేస్తున్నారు. పరిశుద్ధంగా ఉండుటకు ప్రయత్నం చేస్తున్న వారు దేవుని స్మరిస్తూ చేస్తున్నారు. నేను మరలా చెప్తున్నాను, దేవుని మరిచిపోయిన వారు ఉన్నారు, దేవుని స్మరిస్తున్న వారు ఉన్నారు. దేవుని మరిచిపోయిన వారు పాపం చేస్తారు, ఆమేన్, తప్పుడు మార్గంలో వెళ్తారు. దేవుని స్మరిస్తున్న వారు ఆయన కొరకని పరిశుద్ధ జీవితం కలిగి ఉంటారు. ఇక నువ్వు చెప్పాలంటే పెనమెట్టిని మరిచిపోయినటువంటి స్త్రీ పాపం చేస్తారు, పెనమెట్టిని స్మరిస్తున్న స్త్రీ పవిత్రముగా ఉంటారు. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. వివాహమైనటువంటి స్త్రీలు ఆమె వివాహ తర్వాత ఆమె కొన్ని సమయం భర్త ఉద్యోగ నిమిత్తమై వేరే చోటకి వెళ్ళవచ్చు. మీకు తెలుసు, ఒకనొకప్పుడు ఎక్కువ మంది గల్ఫ్ దేశంలోనికి వెళ్ళేవారు. వెళ్ళిన వారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? వెళ్ళిన వారు ఎవరైనా ఉన్నారా? గల్ఫ్ వెళ్ళకపోయినా పర్లేదు, పరలోకం వెళ్ళాలి. హలో, దేవునికి స్తోత్రం. ఆమేన్, స్తోత్రం. నేను ఈస్ట్ వెస్ట్ గోదావరి వెళ్ళి అడిగితే చాలామంది ఉంటారు. ఆ ఊర్లో నుండి వెళ్ళినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. దేవునికి స్తోత్రం. భర్త ఉంటారు, లేకపోతే భార్య ఉంటారు వేరే దేశంలో. ఆమేన్. మేము అక్కడ కూడా పరిచర్య నిమిత్తమై వెళ్తున్నప్పుడు, లేబర్ క్యాంప్స్ విజిట్ చేస్తున్నప్పుడు అక్కడ మేము కూడా చూస్తూ ఉంటాము. ఆమేన్. అక్కడ వచ్చి పని చేసి కష్టపడుతున్నటువంటి అనేక మంది ఉంటారు. స్తోత్రం. వారి స్త్రీలందరూ ఇక్కడ ఇండియాలో ఉంటారు. ఆమేన్, స్తోత్రం. ఆమేన్. ఆయన అక్కడ కష్టపడి డబ్బులన్నీ పంపిస్తున్న ఎందుకొరకంటే ఇక్కడ ఉన్న భార్య పిల్లలు క్షేమంగా ఉండాలి అని, సంతోషంగా ఉండాలని, వారికి ఉన్నటువంటి అవసరాలన్నీ తీర్చబడాలని ఉద్దేశంతో ఆయన అక్కడ ఉండి కష్టపడి డబ్బులు పంపిస్తూ ఉంటారు. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఆయన గురించి జ్ఞాపకం ఉన్న, ఆయన గురించి ఆలోచిస్తున్నటువంటి స్త్రీ ఏం చేస్తారంటే ఆయన ఎప్పుడు వస్తారని వేచి ఉంటారు. హల్లెలూయా. ఆమేన్. నేను ఒకసారి కొన్ని సంవత్సరం, మేబీ ఒక 16 సంవత్సరమైనను కాదు, ఇగను ఎక్కువ అయి ఉండొచ్చు, ఒక ఇంటిలో వెళ్ళి ఒక స్త్రీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆమెన్. అక్కడ వాళ్ళ ఆంటీ గారు ఉన్నారు, అంకుల్ గారు ఉన్నారు, ఆమె ఉన్నారు. స్తోత్రం. ప్రార్థన చేయటం మొదలుపెట్టి కొద్ది నిమిషం తర్వాత ఆ స్త్రీ తనకు తానే తెలియకుండా తన నోటి నుంచి కొన్ని మాట బయటికి వచ్చాయి. ఆ మాటలో ఒక మాట ఇప్పుడు కూడా నాకు గుర్తున్నది. ఆ మాట తెలుసా? ప్రభువా, ఇప్పటి వరకు నా భర్త దూరముగా ఉండినను, ఇప్పటి వరకు నేను పరిశుద్ధంగా నీ కొరకు నిలబడగలిగాను, పడిపోకుండా నన్ను నిలబట్టాయ్యా. ఆమె చెప్పిన మాట. ఎవరు, ఎక్కడ, ఏ ఊరు, ఏమీ నేను చెప్పట్లేదు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆమె భర్త దూరములో ఉన్నారు. ఆమె ప్రార్థనలో తనే ఏడ్చుకొని పలికిన మాటే, ఇప్పటి వరకు పరిశుద్ధంగా ఉన్నాను ప్రభువా, ఇకను నేను పరిశుద్ధంగానే ఉండాలి. స్తోత్రం. ఆమేన్. మనమందరం ఒక విషయం కొరకు పరిశుద్ధముగా ఉండవలసి ఉన్నది, వేరుపరచబడి ఉండవలసి ఉన్నది. ఏం తెలుసా? ప్రాణప్రియుడైన యేసునాథుడు స్థలమును సిద్ధపరచి తిరిగి రాబోచున్నారు తన ప్రాణ ప్రియురాలును చేర్చుకొనుటకై. లేదా పెళ్లి కుమారుడైన యేసు పెళ్లి కుమార్తె సంఘమును చేర్చుటకు తిరిగి రానై ఉన్నారు. ఈ పెళ్లి కుమార్తె సంఘం పెనమెట్టి కొరకు సిద్ధమవుతున్నటువంటి కన్యగనుగా,
పవిత్రాలుగా, సరళతయు పవిత్రతయు కాపాడుతున్న వ్యక్తిగా, సర్పం తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సు జరుపబడి క్రీస్తు యేసులో ఉన్న సరళత నుండి పవిత్రత నుండి తొలగిపోవకుండా కాపాడుకొనుచు ఉండవలసి ఉన్నది. హల్లెలూయా. సడన్గా ప్రేరేపణ వస్తున్నది, ఆ భాగం చూపించాలని కొరింథీకి రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీకి రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. ఆమేన్. ఇక్కడ సేవకులు ఉంటే జాగ్రత్త, ఇక్కడ దేవుని ప్రసంగించే వారు ఉంటే జాగ్రత్త. స్తోత్రం. మీరు శ్రద్ధగా ఈ వాక్య భాగమును ఆలకించవలసి ఉన్నది, ఇది మీరు స్వీకరించవలసి ఉన్నది, మీరు దీన్ని ధ్యానించవలసి ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. సేవకులు మాత్రం కాదు, విశ్వాసులందరూ కూడా ధ్యానించవలసిన వాక్య భాగమే నేను ఇప్పుడు చూపిస్తున్నాను. 2 కొరింథీ 11వ అధ్యాయం 2వ వచనం. దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యగనగా ఒక్కటే పురుషునికి మిమ్మల్ని సమర్పింపవలనని ప్రదానం చేసి తిని, కానీ సర్పం తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను జరుపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమోనని నేను మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. ఏలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసుని ప్రకటించినను, లేదా మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను, లేదా మీరు అంగీకరింపని మరి ఒక సువార్తను మీరు అంగీకరించినను, వారిని గురించి మీరు సహించుట యుక్తమేనా. అక్కడ నా మిస్ అయింది, మీ తెలుగు బైబిల్లో నా మిస్ అయింది, యుక్తమే అని ఆగింది. యుక్తమేనా, అది సంభవ్యమేనా, అది ఓకేనా, అలా చెయ్యవచ్చా? స్తోత్రం. కారణం, పవిత్రాలైన కన్యగనుగా మిమ్మును ప్రదానం చేసి ఉన్నాను. ఇప్పుడు ఏం చేయాలి? సరళత నుండి పవిత్రత నుండి తొలగిపోవకుండా మీరు కాపాడుకోవాలి. ఈ సరళత ఈ పవిత్రత తొలగిపోవుటకు అపవాది వినియోగిస్తున్న తంత్రం శ్రద్ధగా వినాలి. మరి యొక్క యేసు, మరి యొక్క ఆత్మ, మరి యొక్క సువార్త అన్నీ యేసు అని పలకటం మన ప్రభు అయిన యేసుని గురించి ఉన్నది కాదు. పొందుతున్న అన్ని ఆత్మయు పరిశుద్ధ ఆత్మ కాదు. స్తోత్రం. మీరు వింటున్న లేదా అంగీకరిస్తున్న సువార్తలన్నీ యేసుక్రీస్తు వారిని గురించి ఉన్న సువర్తమానం కాదు. హలో, పక్కనున్న వ్యక్తి వైపు తిరిగి చెప్పండి, మరి యొక్క యేసు, మరి యొక్క ఆత్మ, మరి యొక్క సువార్త అనే డూప్లికేట్ మన చుట్టూ ఉంది. జాగ్రత్త. స్తోత్రం. హల్లెలూయా. మన చుట్టూ మరి యొక్క యేసు అనే ఒక డూప్లికేట్ యేసుని గురించి ప్రకటిస్తున్న వారు ఉన్నారు. మన యేసు రక్షకుడు, మన యేసు విమోచకుడు, మన యేసు రక్షకుడు, మన యేసు విమోచకుడు, మన యేసు మార్గం, మన యేసు సత్యం, మన యేసు జీవం. ఆ యేసునికి వేరే ఉంటే జీవం లేదు. ఆమేన్. ఇక మన యేసే వాక్యము, ఆ వాక్యమే దేవుడు, మన యేసే దేవుడు. నేను అనుకున్నాను ఇది చెప్పేటప్పుడు ఉత్సాహంగా మీరందరూ చప్పట్లు కొడతారని అనుకున్నాను. దేవునికి స్తోత్రం. ఆమేన్. మన యేసే దేవుడు చెప్పాడు. అది మీకు ఆ వ్యక్తిగత రిలేషన్ లేనందునే. ఆమేన్. స్తోత్రం. ఆమేన్. ఆమేన్. కేరళలో ఒక మంచి దైవజనుడు ఉన్నారు. ఆయన తెలుగువారి మధ్యలో కూడా ఎక్కువగా వాడబడుతున్న ఒక దైవజనుడు. ఆయన తండ్రి గారిని గురించి ఆయన పెద్ద కుమారుడు ఒకరోజు సాక్ష్యం ఇచ్చారు. తండ్రి గారు చనిపోయిన తర్వాత ఆ కుమారుడు బాగా దేవుని చేతిలో వాడబడుతున్నప్పుడు ఈ తండ్రి గారు ఆ ప్రాంతంలో పోయి నిలబడతారు. ఎందుకు తెలుసా? అందరు తింటారు. ఎవరు తెలుసా? నా కొడుకే సురేష్ బాబు గారిని గురించి తన తండ్రి గారు పోయి అక్కడికి తెలిపించేది. ఎవరు తెలుసా? స్టేజ్లో మా అబ్బాయి. హలో, ఆమేన్. భర్త మంత్రి అయితే
భర్త మంత్రి అయితే భార్య భర్త మంత్రి స్థానంలో ఉన్నారని సంతోషిస్తారా లేరా? ఓ ఏదో మంత్రి అంట. తనకు ఉన్నత స్థానం ఉంటే, తనకు ఘనత ఉంటే గొప్పగా చెప్తారా లేరా? చెప్పండి. మీ నాన్నగారు చాలా గొప్ప వ్యక్తి అయితే, స్తోత్రం, మా అన్నయ్య స్కూల్లో చదువుతున్నప్పుడు, అప్పుడు మా నాన్నగారు పాస్టర్. అన్నయ్య స్కూల్లో పోయి చెప్తా ఉంటాను. ఎలా చెప్తా ఉంటానంటే, ఆయనకి అప్పుడు చిన్నవాడే. ఆయన స్కూల్లో పోయి చెప్పేవాడు, తెలుసా మా నాన్నే పాస్టర్. స్తోత్రం. అలాగే తన అక్క వాళ్ళ గురించి కూడా, అనగా మా అక్క వాళ్ళ గురించి కూడా ఆయన చెప్తా ఉంటాను. మా అక్క బిఎస్సి. అదే సమయం పని ఏమీ లేకుండా, ఏ విషయంలో ప్రయోజనం లేకుండా మనకు ఎవరైనా ఒకరు ఉన్నారనుకోండి, చెప్తారా? ఆయన మీ వాడే కాదండి అంటే నాకేం తెలియదు అంటారు. హలో, స్తోత్రం. మొగులుతూరు అనే ఒక ఊరుంది, మొగులుతూరు. ఆ ఊరు నుండి కొంతమంది సినిమా యాక్టర్స్ వచ్చారు. ఒకరోజు ఒక వ్యక్తి నాతో తను పరిచయం చేసుకున్నారు. ఎలా పరిచయం చేస్తున్నారంటే, నాదండి మొగులుతూరండి అన్నారు. అప్పుడు నేను అడిగాను, ఓ మొగులుతూరు. నెక్స్ట్ ఆయన చెప్పారు, ఆ యాక్టర్ పేరు నేను చెప్పట్లా, ఆయన ఊరండి. నేను చెప్పాను, ఓహో అంత చెడ్డ ఊరేనా అని అడిగాను. వాళ్ళ దృష్టిలో ఆ నాయకుడు, ఆ హీరో చాలా గొప్ప. పొరపాటున వచ్చి వాళ్ళు నాకే చెప్పారు. వాళ్ళు చెప్పారంటే, ఫలాని యాక్టర్ ఊరండి. ఓ అంత బ్యాడేనా ఊరు అని అడిగాను నేను. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. గొప్ప వ్యక్తులు ఎవరైనా ఉంటే మనం చెప్తాం. మన బంధువులు ఉంటే, ఫలాని వ్యక్తి నా బంధువు, లేకపోతే నా అంగిల్, మా నాన్న, నా భర్త అంటారు. హల్లెలూయా. ప్రపంచమును మొత్తం సృష్టించిన సృష్టికర్త, పాపమే సోకని పరిశుద్ధుడైన యేసునాథుడు మన సొంతం అని ఫీల్ ఉండేటప్పుడు ఆయనను గురించి చెప్పటములో మనకు సంతోషం పొంగి వస్తూ ఉండదు. ఆయన గురించి చెప్తూనే ఉంటారు. హల్లెలూయా, ఆమేన్. మొన్న ఫాదర్ బర్క్మెన్స్ గారు మా ఇంటికి వచ్చారు. మా ఇంట్లో ఉండను. అప్పుడు ఆయనతో పాటు వచ్చినటువంటి ఇద్దరు, పాస్టర్ జూడా గారు, అలాగనే జోసెఫ్ ఆల్డ్రిన్ గారు, వారు కూర్చొని ఆయనను గురించి మాట్లాడుతున్నారు. ఎవరిని గురించి అంటే ఫాదర్ని గురించి, ఆయనలో ఉన్నటువంటి దైవిక తలందు గురించి, దైవిక అభిషేకం గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఎందుని బట్టి మాట్లాడుతున్నారు? ఆయన గొప్ప వ్యక్తిగా ఉన్నారు గనుక. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. కానీ అదే సమయం అక్కడ కూర్చొని జూడా గారు తన సొంత తండ్రి గురించి ఏం మాట్లాడలా. జోసెఫ్ ఆల్డ్రిన్ గారు తన సొంత నాన్న గురించి మాట్లాడలా. ఆయన కూడా ఒక డాక్టరే కానీ మాట్లాడలా. కానీ ఫాదర్ బర్క్మెన్స్ గారి గురించి మాట్లాడారు. కారణం ఆయన అభిషిక్తుడు గనుక. ఆమేన్. యేసుక్రీస్తు మనకు సొంతం అని నిశ్చేద ఉన్నప్పుడు ఆయనను గురించి మనం మాట్లాడుతూనే ఉంటాం. పరిశుద్ధ బైబిల్లో ఇలా రాయబడి ఉన్నది, మరి ఒక్క యేసు, శ్రద్ధగా వినాలి, మరి ఒక్క యేసు. నా యేసయ్యకున్న ఒక ప్రత్యేకత చెప్తాను. ఆమేన్. ఆయన అందరికీ అవైలబుల్ అయి ఉండను. నా యేసయ్య అందరికీ అందుబాటులో ఉండను.
పిలుచు ప్రతి వానికి జవాబిస్తున్న దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. రోడ్డులో కూర్చొని ఉన్న అడుక్కున్నవాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని కేకలు వేస్తే వాడెవడో అడుక్కున్నవాడని చెప్పి వెళ్ళిపోవలేదు. నేను నీకు ఏమి చెయ్యగోరుచున్నావని అతన్ని పిలిచి అడిగారు నా యేసునాథుడు. హల్లెలూయా. సో యేసు అందరికీ జవాబిస్తున్న ప్రభువే. హల్లెలూయా. కానీ అదే యేసుని వేరే రీతిలో, వ్యత్యస్తమైన రీతిలో పరిచయం చేసేటప్పుడు జాగ్రత్త. స్తోత్రం. దేవునిలో ఉన్న గొప్ప గుణం ఏమిటంటే ప్రేమ. అది చెప్పేటప్పుడు మీ ముఖంలో ఇంత మాత్రం కూడా సంతోషం లేకుండా పోవడానికి కారణం స్తోత్రం. మనం అనేక దేవతల గురించి మనం చూసిన ఏమిటంటే చేతిలో కొడవళ్ళి, వేరొక చేతిలో శూలం. స్తోత్రం. 10 చేతులు, ఆ చేతులు అనేక మారక ఆయుధములు, 4 నేల మట్టికి అలా నిలబడి ఉన్నది. చూసే వాళ్ళందరూ నన్ను ఏం చెయ్యవద్దు, నీకేం కావాలో ఇచ్చేస్తా. దేవుడు ప్రేమయ్య ఉన్నారు, క్షమించు దేవుడై ఉన్నారు, కనికరం చూపే దేవుడై ఉన్నారు, ఓదార్చే దేవుడై ఉన్నారు, ఆదరించువాడై ఉన్నారు, నిన్ను స్వస్థపరచువాడై ఉన్నారు, నీ బలహీనలో నీకు తోడై నిలబడుతున్న వారై ఉన్నారు, నిన్ను బలపరచువారై ఉన్నారు, నిన్ను పరిశుద్ధపరచువారై ఉన్నారు. పాపం చెయ్యకూడదని తన కొరకని వేరుపరచి పరిశుద్ధతలో నడిపించువారై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. సో మన దేవునిలో ఉన్న ప్రత్యేకత ప్రేమించుట. ఆయన ఆత్మను కలిగిన వారిలో మెయిన్ గుణం ఏముంటుంది? ఆయన ఆత్మ ఉంటే ఫస్ట్ గుణం ఏమిటంటే ప్రేమ ఉంటుంది. హలో. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము, ప్రేమ సిలువ విలువ చూపే, ప్రేమ ఎట్టిదో ప్రభు నేర్పే, ప్రేమ చూపు పరుల ఎడలా, ప్రేమ కలిగియుండో ప్రియుడా, ప్రేమ చూపు పరుల ఎడలా, ప్రేమ కలిగియుండో ప్రియుడా, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము, ప్రేమ సిలువ విలువ చూపే, ప్రేమ ఎట్టిదో ప్రభు నేర్పే, ప్రేమ సిలువ విలువ చూపే, ప్రేమ ఎట్టిదో ప్రభు నేర్పే, ప్రేమ చూపు పరుల ఎడలా, ప్రేమ కలిగియుండో ప్రియుడా, ప్రేమ చూపు పరుల ఎడలా, ప్రేమ కలిగియుండో ప్రియుడా. దేవునిలో ప్రేమ ఉంది. దేవుడు అనుగ్రహించే ఆత్మలో కూడా ఏముంది చెప్పండి? ప్రేమ ఉంది. స్తోత్రం. హల్లెలూయా. సువార్తలో ఉన్న ముఖ్యమైన అంశం ఏమిటి అంటే, ఈ భూమి కొరకు మాత్రం ఉన్నవారు కారు మనకొక నిత్యత్వం ఉన్నది, నిత్య రాజ్యం ఉన్నది, నిత్య జీవం ఉన్నది అని మనకు తెలియపరుస్తూ, రక్షించుట కాదు రక్షణలోనికి నడిపిస్తున్నది సువార్త. రక్షించుట అంటే ఒక వ్యక్తి ఒక సమస్యలో ఉన్నారు, ఆ వ్యక్తికి అప్పు బాధలో ఉన్న వ్యక్తి 5 లక్షల అప్పులో ఉన్నారు, ఒక వ్యక్తికి 5 లక్షలు ఇస్తే నేను ఆ వ్యక్తిని అప్పు నుండి రక్షించారని అర్థం, కానీ అతనికి రక్షణ దొరికిందని అర్థం లేదు. ఆమేన్. రక్షకి వ్యత్యాసం ఉంది. రక్ష తాత్కాలికం, రక్షణ నిత్యత్వం కొరకు. అందుకే అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 15:19 ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తు యేసునందు నిరీక్షించు వారమైన ఎడల మన మనుషులందరికంటే దౌర్భాగ్యులు అన్నారు. స్తోత్రం.
సో యేసునందలి విశ్వాసం ఈ భూమిలో ఉన్న కొద్ది కాలం కొరకో, ఈ భూమిలో దొరుకుతున్న పేరు కొరకో, ఈ భూమిలో దొరుకుతున్న పదవి కొరకో, ఈ భూమిలో స్థానము, ఘనత, మానం అన్ని కలిగి ఉండటం కాదు. ఈ భూమిలో అన్ని వ్యతిరేకముగా మారినప్పుడు కూడా నా కొరకు ఒక నిత్య జీవం ఉన్నది, నేను ఆ నిత్య రాజ్యములో చేర్చబడతాను, అప్పుడు నిత్యానందం నా శిరస్సుపై ఉండును అని నిరీక్షణలోనికి తీసుకొని వస్తున్నదే సరి అయిన సువార్త ఒక రిజల్ట్. అది కలగకపోతే అది సువార్తయే కాదు. స్తోత్రం. ఆమేన్. యేసు దేవుడవని నిరూపిస్తూ, దేవునిలో ప్రేమ ఉన్నది అని నిరూపిస్తూ, ఆ ప్రేమ చేత మనం నిత్య రాజ్యముకు వారసులై మార్చబడుతుంటాం అని తెలియపరుస్తున్నదే సరి అయిన యేసు, సరి అయిన ఆత్మ, సరి అయిన సువార్త. స్తోత్రం. ఈ లోకములో ఉన్న మేలులు చూపిస్తున్నా, కేవలం స్వస్థత మాత్రం చూపిస్తున్నా, ఈ లోకములో ఉన్న ఎదుగుదలయు పదవియు చూపిస్తున్న లెవెల్లో ఉన్నదైతే అది మరి యొక్క యేసు, మరి యొక్క ఆత్మ, మరి యొక్క సువార్త. ఆమేన్. ఇది డీటెయిల్ సబ్జెక్టే. ఒక్కొక్కటిగా చెప్పడానికి మినిమం ఒక్కొక్క రోజు ప్రకారం కావాలి. స్తోత్రం. నేను అనేక సంవత్సరాల క్రితం ఇదే సబ్జెక్ట్ తీసుకొని మరి యొక్క యేసు, మరి యొక్క సువార్త, మరి యొక్క ఆత్మ అని టైటిల్ పెట్టుకుని వాక్యం చెప్పాను. అనేక సంవత్సరం అంటే మేబీ 2006-7 కాలంలో, దాదాపు 19-18 సంవత్సరాల క్రితం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ చాలా ప్రాముఖ్యమైన ఒక సబ్జెక్టే. మధ్యలో అది వచ్చినందున మీకు అది చెప్పాను. దేవునికి స్తోత్రం. నేను తిరిగి మనం చదివిన వాక్య భాగంలోనికి వస్తున్నాను, మలాఖీ గ్రంథంలోనికి. దేవునికి స్తోత్రం. తిరిగి వద్దాం. 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథం ఆయన సమూహమునందు రాయబడను. సో దేవుని స్మరిస్తున్న వారిని ఒక గ్రంథములో దేవుడు రాస్తున్నారంట. అంతవరకు అర్థమైందా? దేవుని స్మరించుట. దేవుని స్మరించుట అంటే మనం ఏదైనటువంటి ఒక అబద్ధ మాట వస్తుంటే, అయ్యో అబద్ధికులు నరకములో పడవేయబెడతారు, అప్పుడు మనం ఏం చేసాం? వాక్యమును స్మరించాం. అంటే ఎవరిని స్మరించాం? అర్థమైందా? వాక్యానుసారముగా జీవితమును క్రమం చేసుకోవటం. శ్రద్ధగా. హల్లెలూయా. ఆమేన్. సో వాక్యానుసారముగా జీవితమును క్రమం చేస్తున్నప్పుడు అక్రమం ఉండదు. హల్లెలూయా. ఆమేన్. ఒకరోజు మోసే అనే భక్తుడు దేవునితో చెప్పిన మాట, ప్రభువా వారి పాపం క్షమించు, ఒకవేళ క్షమింపని ఎడల ఆ గ్రంథం నుండి నా పేరు తొడచివేయమన్నారు. అప్పుడు ప్రభు జవాబు ఏమి ఇచ్చారు తెలుసా? పాపం చెయ్యు అనేది నన్ను తొడచివేస్తానన్నారు. మోసే నీది నేను తొడచివేయను, నా ఎడల నా ఎదుట తప్పు చేసిన వాని పేరు నేను తొడచివేస్తాను. అప్పుడు అర్థం ఏంటి? ఒక్కసారి రాసినను మరలా ఆ పేరు. ఆమేన్. మీకు అందరికీ ఆధార్ కార్డు ఉండవచ్చు. ఉందా? లేదా అంటే లేకపోతే మీరు ఇండియన్ కాదు ఇప్పుడున్న లెవెల్లో. స్తోత్రం. ఆమేన్. ఆధార్ కార్డు ఉంది. రేషన్ కార్డు ఎంతమందికి ఉంది? నాకు ఉందా లేదా నాకే తెలియదు. దేవునికి స్తోత్రం. ఆమేన్. రేషన్ కార్డు ఉందా? ఆమేన్. స్తోత్రం. ఇందులో ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయారని అనుకోండి. చనిపోయారు. పోరా, ఈ ఊర్లో ఎవరు చనిపోరా? దేవునికి చనిపోతారు కదా. చనిపోయిన తర్వాత ఆ రేషన్ కార్డులో ఆ పేరు అలాగైనా కంటిన్యూ అవుతుందా? ఏం చేస్తారు? తీసేస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఓటర్ లిస్టులో నుండి ఆ పేరు ఏమవ్వాలి? చాలామంది ఇప్పుడు తీసేయట్లేదు, అయినా కానీ ఓటర్ లిస్టులో ఆ పేరు ఏమవుతుంది? ఎందుకు? చనిపోయారు కనుక. స్తోత్రం. పాపం చేస్తున్న వ్యక్తి దేవుని దృష్టిలో చనిపోయారు. అప్పుడు దేవుడు ఏం చేస్తారు? ఆ పేరు తీసివేస్తారు. ఇప్పుడు కరెక్ట్గా అర్థమైంది కదా? దేవునికి స్తోత్రం. రేషన్ కార్డు ఉంటే, ఆ రేషన్ కార్డులో మీ పేరు ఉంటే
మీకు గవర్నమెంట్ తరపున రావాల్సిన బియ్యము ఏమేమి దొరుకుతాయి రేషన్ కార్డు ప్రకారం? బియ్యము, పంచదార, ఇంకా అంతేనా? కందిపప్పు, ఇంకా నూనె దొరకదా? ఆయిల్ దొరకదా? స్తోత్రం. ఇంకా గోధుమ దొరకదా? కెరసిన్ ఆయిల్ లేదు. నాకు చాలా సంవత్సరం కదా ఉన్నది గుర్తుంది. ఆమె సో బియ్యం దొరుకుతుంది మినిమం కదా, బియ్యం దొరుకుతుంది. దానిలో పేరు లేకపోతే ఆహారం దొరకదు. ఆమె మీరు ఒకసారి ఆలోచించి చూడండి. ఇక ఈ పేరున్న వారికి మాత్రమే ఆహారం అని రైతులందరూ ఒక్క చోటలోనే అమ్మాలి. బైబిల్ ప్రకారం అది నెరవేరబోచున్నది. బైబిల్ ప్రకారం అది నెరవేరబోచున్నది. స్తోత్రం. ఓకే, బైబిల్ ప్రకారం లిస్ట్ ఉంటే, పేరుంటే, ఐడెంటిటీ నంబర్ ఉంటే మాత్రమే ఆహారం దొరుకును అని ఒక స్థితిగతి అది త్వరలో రాబోచున్నది. చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వరద వచ్చింది కదా, కొంచెం ఎక్కువ రాలా. 2000 సంవత్సరంలో ఎక్కువ వరద వచ్చింది, నాకు బాగా తెలుసు. ఆ వరదలో నేను చిలుగులపేట నుంచి బయలుదేరి పసుమరు వాగు దాటి బయటకు వచ్చి యువతల వైపు వచ్చిన నేను 3 రోజుల వరకు తిరిగి చిలుగులపేటకి పోవడానికి ఆవలేదు. స్తోత్రం. నేను యువతలకి వచ్చి అక్కడికి పోకుండా ఉన్నప్పుడు ప్రేమ్ సాగర్ అనే ఒక సహోదరుడు ఒక న్యూస్ విన్నారు. అదేమిటంటే 5 శవములు ఆ కనాల్లో కొట్టుకొని పోయింది అని. ఆయన కౌంట్ చేశారు ఎవరెవరు. స్తోత్రం. పీటర్ పాల్ సారథి, రెనీ జోసఫ్ గారు, శాంతి సాగర్ గారు, నేను, ఇంక 2 ఒక వ్యక్తి కూడా ఉంటాను, ఆయన పేరు మర్చిపోయాను. మేము 5 ఆయన ఫిక్స్ అయ్యారు. పాపం ఆ 5 పోయారు. ప్రభువా, దేవుని సేవ కొరకు వచ్చినటువంటి 5 పోయారు. పాపం ఆయనకి సహోదరికి కన్ను కనిపించదు, బట్ వర్తమానం రాగానే ఆయన బాధపడ్డారు. హీ వాజ్ అ గుడ్ మ్యాన్. మంచి కీబోర్డ్ హార్మోనియం అని ప్లే చేశారు, గుర్తుందా? దేవునికి స్తోత్రం. తర్జమ చేసేవారు కూడా, దేవునికి స్తోత్రం. కానీ తనకు వచ్చిన వర్తమానం 5 పోయారు. సో ఆయన డిసైడ్ అయ్యారు ఈ 5. 3 రోజుల తర్వాత మేము తిరిగి వచ్చినప్పుడు ప్రేతం వచ్చారని అనుకోలేదు. దేవునికి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సో వరద అన్నీ వచ్చినప్పుడు కేరళలో కూడా 2018 సంవత్సరంలో వరద వచ్చింది. వరద వచ్చి అన్నీ కొట్టుకొని పోయింది. ఇప్పుడు మనుషులందరినీ కాపాడుకొని ఏం చేశారంటే ఒక చోటకి తీసుకొని పోయి వాళ్ళని క్యాంపింగ్ చేసాం. స్తోత్రం. క్యాంపింగ్ చేసిన తర్వాత అనేక మంది వ్యక్తులకి పాస్పోర్ట్ నష్టమైపోయింది, ఆధార్ నష్టమైపోయింది. స్తోత్రం. తర్వాత ఏం చేశారు తెలుసా? వీళ్ళందరికీ మరలా పాస్పోర్ట్ అన్ని ఇష్యూ చేశారు. వారందరి పేరు తీసుకొని మరలా లిస్టులో యాడ్ చేశారు. అప్పుడు ఒకటి చెక్ చేశారు, అందరూ బ్రతికి ఉన్నారా, ఎవరైనా లేరా అని. స్తోత్రం. ఆ లిస్టు ప్రకారమే వారికి కావాల్సిన సదుపాయములన్నీ అందజేశారు. అర్థమవుతుందా? ఇక ఈ వరద కాకుండా యుద్ధమే వచ్చిందని అనుకుంటే చాలు, ఆశించవద్దు. దేవునికి స్తోత్రం. యుద్ధం వచ్చిందని అనుకోండి. ఇప్పుడు యుద్ధం వచ్చినప్పుడు వేరే దేశపు వారు కూడా ఈ దేశంలోనికి ఎంటర్ అవుతారు, అవునా కదా? స్తోత్రం. అప్పుడు ఇండియా గవర్నమెంట్ ఏం చేస్తారంటే కొందరిని సెగ్రిగేట్ చేస్తారు, సార్ట్ చేస్తారు, సెపరేట్ చేస్తారు. అప్పుడు కంపల్సరీ ఏం కావాలి? ఇండియన్ అని ప్రూవ్ చేయడానికి మన దగ్గర ఏదో ఒక ఆధారం కావాలి. అది లేకపోతే ఆహారం దొరకదు. అర్థమవుతుందా? స్తోత్రం. కరోనా వచ్చినప్పుడు కూడా మనుషులు సొంత ఇంటికి వెళ్ళటానికి సాధ్యం కాకుండా పోయినది మీకు గుర్తుందా? మీరు ఇలా చెప్పకండి, నోరు తెరిచి మాట్లాడండి. ఉందా?
ఏదో ఒక సమస్య ముందు వస్తున్నప్పుడు ఏదో ఒక ఆధారం మన చేతిలో ఉంటేనే ఆహారం దొరుకుతుంది. ఇది అతి త్వరలో జరగబోతున్నది. బైబిల్ ప్రకారం ఆధారం లేకుండా, నంబర్ లేకుండా ఆహారం దొరకదు అనే స్థితి కలగబోతున్నది. ఆమేన్, స్తోత్రం. ఇదే రీతిలో దేవుడు చెప్తున్నారు, నా దగ్గర కూడా లిస్ట్ ఉంది, నా దగ్గర కూడా పేరున్నది, ఆ పేరున్న వారిని నేను చేర్చుకుంటాను. ఆమేన్. వారు పాప విషయమై చచ్చిపోతే నేను ఆ పేరు కొట్టివేస్తాను. అర్థం, ఇక వారికి జీవాహారం దొరకదు, ఇక వారి నిత్య జీవంలోనికి ప్రవేశింపరు. హల్లెలూయా. నేను కొంచెం డీప్ సబ్జెక్ట్లోనికి వెళ్ళాలని ఆశిస్తున్నాను. ఇప్పుడు అవుట్లైన్లోనే ఉన్నాను, కొంచెం కూడా ముందుకు నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళబోతున్నాను. రెడీ అవుతున్నారా? స్తోత్రం. ఇప్పుడు వరకు చెప్పినది అర్థమవుతుందా? హల్లెలూయా. నెక్స్ట్ లెవెల్లోనికి వెళ్ళబోతున్నాను. ఇది కొంచెం ఇంపార్టెంట్ అయినటువంటి విషయమే. దేవునికి స్తోత్రం. దానియేలు ప్రవచన గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు ప్రవచన గ్రంథం 12వ అధ్యాయం, 12వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. ఎఫ్రాయిము ఆ కాలమందు, అయ్యా మైక్ చేతిలో పట్టుకొని చదవకుండా ఉండటం ఏంటి? చదువు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమున నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు, ఈ కాలం వరకు అనగా మనం చదువుతూ వింటున్న ఈ కాలం వరకు ఎన్నటికి కలుగనంత ఆపద కలుగును. ఆపద కాలం ఒకటి వచ్చును అంట. ఒక భయంకరమైన కష్టకాలం రాబోవుచున్నది. నెక్స్ట్, అయితే ఈ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో, ఎవరు పేరు దాఖలై ఉన్నదో, ఎవరి పేరు రాయబడి ఉన్నదో వారు తప్పించుకొందురు. సో పేరు లేకపోతే, స్తోత్రం, ఒక భయంకరమైన కాలం వచ్చుచున్నది. వినడానికి ఇష్టం లేనిదని నాకే తెలుసు. అందరికి ఇష్టం ఏంటంటే మంచి కాలం వస్తున్నది, అదే మనకి వినడానికి ఇష్టం. కానీ అబద్ధం ఆడటానికి నేను రాలా. ఆమేన్. ఒట్టి వాగ్దానం ఇవ్వడానికి దేవుడు నన్ను పంపలా. స్తోత్రం. ఆమేన్. లోకముకు శ్రమ కలుగుతున్నప్పుడు సంఘం యేసుతో చేర్చబడబోచున్నది. మీకు వినబడలా? లోకముకు శ్రమ సంభవిస్తున్నప్పుడు, కష్టం పెరిగి వస్తున్నప్పుడు దేవుని సంఘం అనగా పెళ్లి కుమార్తె పెళ్లి కుమారునితో చేర్చబడబోచున్నారు. ఆమేన్. అందుకొరకు మనకు సిద్ధపాటు ఉండాలి. సో ప్రభు ఏం చెప్తున్నారంటే, నేను వారి పేర్లు కొందరిని రాసి పెట్టాను, ఆ రాసి పెట్టబడిన వారిని నేను చేర్చుకుంటాను. స్తోత్రం. ఒక వాక్యం కూడా చూపిస్తున్నాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. మరియు గొప్పవారేమి చిన్నవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ దేవుని సింహాసనము ఎదుట. ఎవరు మృతులైన వారు. అర్థం, మరణించిన తర్వాత కూడా అందరం ఒక్కసారి ఒక రోజు పోయి దేవుని ఎదుట నిలబడవలసి ఉన్నది. పక్కన ఉన్న వ్యక్తి వైపు తిరిగి చెప్పండి, మరణించిన తర్వాత కూడా మనము ఆ న్యాయ తీర్పునందు నిలబడవలసినదే. నాతో చెప్తున్నారా? పక్కన ఉన్న వ్యక్తికి చెప్పమంటే ఒకసారి కూడా పక్కన ఉన్న వ్యక్తి వైపు చూడండి, కన్ను వైపు చూడండి, వేరే ఏం చూడదు, కరెక్ట్ కన్ను వైపే చూడండి. స్తోత్రం. కన్ను పొడవద్దు, కన్ను వైపు చూడండి చాలు. దేవునికి స్తోత్రం. ఆమె మరణించిన తర్వాత చెప్పండి, ఇప్పుడు మనమందరం దేవుని న్యాయ తీర్పునందు
నిలబడవలసినదే. అర్థమైందా? చచ్చిపోతే బాగుండేది, ఏం బాగలేదు. పోయి నిలబడాలి, అక్కడ పుస్తకం తెరుస్తారు. ఆమేన్. మృతి పొందిన వారందరూ దేవుని సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని అప్పుడు గ్రంథము విప్పబడెను మరియు జీవ గ్రంథం అనే ఒక గ్రంథం కూడా తెరవబడింది. ఒక స్మారక పుస్తకం ఉంది, మంచి కార్యం చేసిన వారందరిని గురించి రాసిన ఒక స్మారక పుస్తకం. వెంటనే స్మరణలోనికి వెళ్ళకుండా వాక్యం బాగా వినండి. దేవునికి స్తోత్రం. స్మారక పుస్తకం. స్తోత్రం. ఆమేన్. ఇంకొక పుస్తకం ఉంది, జీవ గ్రంథం. హలో, ఆమేన్. జీవ గ్రంథం అంటే బైబిలు అని అనుకోకూడదు, అది జీవమిచ్చు గ్రంథం. ఆమేన్. జీవ గ్రంథం అనే ఒక గ్రంథములో మన పేరు ఎండ్రావాలి. హల్లెలూయా, స్తోత్రం. నేను వివిధ దేశాల్లో వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి సౌకర్యం ఎటువంటిదంటే, అక్కడ నా ముఖమును స్కాన్ చేస్తున్న స్కానర్ ఉంది. స్తోత్రం. నేను అక్కడికి వెళ్ళగానే నా ఫేస్ స్కాన్ అవుతుంది, గేట్ ఓపెన్ అవుతుంది, వెళ్ళిపోవచ్చు. ఇంతకు ముందు ఎట్లా ఉందంటే, పాస్పోర్ట్ స్కాన్ చేయాలి. పాస్పోర్ట్ స్కాన్ చేసిన తర్వాత వారు చెక్ చేస్తారు. ఏం చూస్తున్నారు? ఈయన. ఏమే, ఇప్పుడు అదేం అవసరం లేదు, ఇది మొత్తం మెషిన్ తీసుకున్నారు ఆ పని మొత్తం. కనుక రాగానే ఆ ముఖమును స్కాన్ చేసి గేట్ ఓపెన్ అవుతుంది, వెళ్ళిపోవచ్చు. గేట్ ఓపెన్ అవ్వలేదనుకోండి, నేను ఎటు వెళ్ళేది లేదు. కారణం, నాకు అనుమతి లేదు అని అర్థం. స్తోత్రం. మీకు డౌట్ ఉంటే మీరు పోయి చూడండి, అర్థమవుతుంది. మీరు పోయి ఆ ఎయిర్పోర్ట్లోనికి పోయి అలా పోయి నిలబడండి, గేట్ ఓపెన్ అవుతుందా చూడండి. స్తోత్రం. మళ్ళీ మీరు నాతో రండి, నేను వెళ్తున్నప్పుడు ఓపెన్ అవుతుందా చూడండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఆమేన్. ఎందును బట్టి? నా పేరు ఆల్రెడీ ఎంటర్ అయి ఉన్నది. సో ప్రయాణం చేస్తున్నటువంటి నా డీటెయిల్స్ ఆల్రెడీ అక్కడ ఉంది. డిజి యాత్ర అని ఒక యాప్ ఉంది, దానిలోనికి నేను ఎంటర్ చేసాను అనుకోండి. డొమెస్టిక్ ఇండియాలో ఎక్కడ ప్రయాణం చేయడానికైనాను నేను ఎవరికి నా ఐడి కార్డ్ ఏం చూపనక్కర్లేదు. నేను వెళ్ళగానే ఫేస్ చూసి స్కాన్ చేసి గేట్ ఓపెన్ అవుతుంది, నేను వెళ్ళిపోవటమే. స్తోత్రం. ఆమేన్. అర్థమేంటి? స్తోత్రం. లేలుయా, లేలుయా. దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. మేము పెద్ద క్రూసైడ్ పెట్టేటప్పుడు ఇలా ముఖం చూసి మాట్లాడటానికి కుదరదు. ఆమేన్. ఇలా ఉండేటప్పుడు ముఖం చూసి మాట్లాడతాను. అక్కడ బంగారపు వీధిలో అడుగుపెట్టి నడిచేటప్పుడు కూడా ఈ ముఖం అక్కడ చూస్తుంటాం. అప్పుడు కూడా వందనాలు చెప్పాలని ఇప్పుడు అలర్ట్ చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. లేకపోతే ఆమె ఎక్కడే అని వెదగాలి. హలో, స్తోత్రం, స్తోత్రం. పక్కన ఉన్న వారికి కూడా ఆ విచారం ఉండాలి. స్తోత్రం. నీ వెళ్ళిపోతున్నారుగా నీకేం చెప్పుకొని ఎవరు ఉండకూడదు, తట్టి లేపి పరలోకం వెళ్దామని వినిపించాలి. హలో, ఆమేన్. మన దేవుడు భయపెట్టే దేవుడు కాదు, కానీ హెచ్చరిక చేస్తారు. ఆమేన్. అర్థమవుతుందా? అది దేవునిలో లేదు, కానీ దేవుడు హెచ్చరిక చేస్తారు, మనం వార్న్ చేస్తారు. ఎందుకొరకంటే మనం ఎవరిను ప్రమాదంలోనికి వెళ్ళిపోకూడదని. స్తోత్రం. మీరు చూసారా ఈ పెద్ద ట్రాన్స్ఫార్మర్ లైన్ దగ్గర? అమ్మా వందనాలమ్మా, స్పెషల్ మీకొక్కరికి, వేరెవరికి ఇవ్వాల. కారణం మీకు అర్థమైంది కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవగొట్టండి. ట్రాన్స్ఫార్మర్ తెలుసా? ఏంటిది అంటే? అదన్నీ తెలుసు. దేవునికి దాని పక్కకి వెళ్ళేటప్పుడు అక్కడ 2 ఎముక, ఒక కబాల్ అన్నీ ఉందా అక్కడ?
డేంజర్, ప్రమాదం అనే అర్థం. స్తోత్రం. ఒక అమ్మగారు ఎక్కడ సిలువ గుర్తు చూసినా అప్పుడు సిలువ గుర్తు వేసుకుంటారు. ఒక వృద్ధురాలు ఆమె ఒక్కసారి అటువంటి చోట్ల వచ్చి బస్సు దిగారు. బస్సు దిగగానే ఈమె అది చూసి తర్వాత లాస్ట్ ఆమె చేసిన ఒక కార్యం ఉంది. సిలువ గుర్తు వేసిన తర్వాత ఆ సిలువను ముద్దు పెడతారు. స్తోత్రం. ఈమె సిలువ గుర్తు వేసి ముద్దు పెట్టబోయేటప్పుడు ఒక ఆయన పరిగెత్తి వచ్చి పట్టుకుని లాగి చెప్పారు, అమ్మ ముద్దు పెడితే ఆ ఎముక నీ ఎముక సేమ్. ఇదన్నీ చెప్పేటప్పుడు ఎంత బాగా విన్నారు చూడండి. హలో, శ్రద్ధగా. ఆమేన్. నేను చెప్తున్న విషయం మీరు గ్రహించాలి. ఆమేన్. జీవ గ్రంథం అని ఒక గ్రంథం ఉంది. అక్కడ పేరు లేకపోతే ఎంట్రీ లేదు, అనుమతి లేదు. సో మన పేరు ఎక్కడ దొరకాలి? జీవ గ్రంథంలో మన పేరు ఉండాలి. స్తోత్రం. నేను తిరిగి మలాకీ గ్రంథంలోనికి వస్తున్నాను. మనం చదివిన అదే వాక్య భాగంలోనికి రండి. 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. 16 నుండి కంటిన్యూ చేయండి అమ్మా. భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా. శ్రద్ధగా వినాలి. భయభక్తి కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుచుంటే అది దేవుడు వింటున్నారు. అపవాదములు నా దేవునిది కాదు, దూషణ మాటలు నా దేవునిది కాదు. అర్థమవుతుందా మీకు? ఆమేన్. భక్తులు మాట్లాడుతున్న దేవుడు వింటున్నారు. అప్పుడు ఏముండాలి? భయం ఉండాలి. ఇదొకరు వింటున్నారు. హల్లెలూయా. ఆమేన్. నీవు కూర్చొని నీ సహోదరునికి వ్యతిరేకముగా మాట్లాడాను, నేను ఏది చెయ్యకపోయినందున నేను నీ వంటి వాడనని నీవు అనుకుంటివి అని కీర్తనలో రాసిపెట్టి ఉంది. నీ వ్యతిరేకంగా మాట్లాడారు, కానీ నేను ఏమీ చెయ్యలేదని నేను కూడా నీ వంటి వాడనని నీవు అనుకున్నారు. వెంటనే మారు మనసు పొందుడి, లేకపోతే నేను మిమ్మల్ని చీల్చివేసేదను, విడిపించుటకు ఎవరు ఉండరు. వాక్యమే. ఆమేన్. సో భక్తులు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడాలి? దేవుడు వింటున్నారని భయంతో మాట్లాడాలి. అర్థమైందా? నెక్స్ట్ కంటిన్యూ. ఆలగించెను మరియు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సమూహమునందు వ్రాయబడెను. నెక్స్ట్ వాక్యం కంటిన్యూ. నేను నియమింపబడబోవు దినము రాగా, నేను నియమింపబడుతున్న ఒక దినము రాగా వారు నా వారై అంటే ఎవరు స్మరిస్తున్నారో వారిని గురించి దేవుడు చెప్తున్నారు. ఎ డే ఈస్ కమింగ్. పక్కన వ్యక్తి చెప్పండి, ఒక రోజు వచ్చుచున్నది. నియమింపబడిన ఒక రోజు వచ్చుచున్నది. ఆ రోజు వచ్చినప్పుడు ఎవరు నావారు ఎవరు కారు అని దేవుడే నిరూపిస్తారు. శ్రద్ధగా ఇది శ్రద్ధగా వినే సమయం. ఇది మిస్ అవ్వకూడదు. అన్నీ విన్న తర్వాత ఇది మాత్రం వినకుండా పోతే ఇదే పాయింట్. చదవండి. వారు నా వారై నా స్వకీయ సంపాద్యమయ్యుందురు. నా స్వకీయ సంపాద్యం, నా ప్రాపర్టీ అయి ఉంటారంట వారు. నెక్స్ట్. తండ్రి నన్ను సేవించు కుమారుని కనికరించినట్లు, తండ్రి తను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరింతును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కంటిన్యూ. అప్పుడు నీతి గలవారెవరో, సదగా నీతి గలవారెవరో, దుర్మార్గులు ఎవరో, దేవుని సేవించువారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. నేను కరెక్ట్ చేశాను ఇప్పుడే. మీరు మరలా చూచెదరు. అది మీరు మరలా చూచెదరు. మీరు తిరిగి కనుకొందురు కాదు, మీరు మరలా చూచెదరు లేదా మరలా గ్రహించెదరు. ఏం గ్రహిస్తారంట? ఏం గ్రహిస్తారు? ఆయన వారెవరో, ఆయనను సేవించిన వారెవరో, ఆయనను సేవింపని వారెవరో, నీతి గలవారెవరో, దుర్మార్గులెవరో. శ్రద్ధగా వినాలి. ఇప్పుడు మీరు ఒక విషయం గ్రహించుకుంటారు.
మాట్లాడుతున్న మాట దేవుడు ఆలగిస్తున్నారు. నీ మాట్లాడుతున్న మాట మొత్తం దేవుడు ఆలగిస్తున్నారు. ఏమి మాట్లాడుతున్నారు? ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనను స్మరిస్తూ ఆయన ఎడల భయముతో మాట్లాడుతుంటే ఆ దేవుడు వింటున్నారు. ఇప్పుడు ఇక్కడ జోషి గారు ఉన్నారు. 25 సంవత్సరమై నాకు జోషి గారి గురించి తెలుసు. స్తోత్రం. ఆమేన్. నేను జోషి గారిని కలిసేటప్పుడు జోషి బాగున్నారా అని చెప్పి నేను జోషిని పలకరించిన తర్వాత నేను అక్కడికి వెళ్ళి వాడు దొంగండి, నాకు ఎప్పటి నుంచో తెలుసండి అని అన్నాను అనుకోండి. ఎవరు వింటున్నారు? వింటారా లేరా? నేను మాట్లాడుతున్న మాట చూసేటప్పుడు బాగానే మాట్లాడి వెనకాల పోయి వేరొకటి మాట్లాడుతున్నారు. నా మాటయే దేవునికి ముఖ్యం. ఆమేన్. హల్లెలూయా. నేను ఏం మాట్లాడుతున్నారు దేవుడు చూస్తున్నారు. ఆయన దేవుడు నివసించు ఆలయం కదా. హలో, ఆయన దేవుడు నివసించే ఆలయం కదా. మీరేంటి తల ఊపుతున్నారు? ఏదో ఒకటి చెప్పండి. ఆమేన్. జీవము గల దేవుడు నివసిస్తున్న మందిరమే కదా ఈ శరీరం. ఆమేన్. దేవుని నివాస స్థానం. ఆమేన్. సో నేను మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడాలి? నేను ఫస్ట్ ఏం ఆలోచించాలి? దేవా, నీ బిడ్డ, నీ కుమారుడు, నేను మాట్లాడుతున్న విషయం అన్నిటిలో గురించి నాకు ఒక భయం ఉండాలి. స్తోత్రం. దేవుని స్మరిస్తూ మాట్లాడాలి. ఒక విషయం మీకు చూపిస్తే ఇది మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. హల్లెలూయా. ఆ విషయంలోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నాను. అబ్రహాం అనే ఒక వ్యక్తి, నీతిమంతుడు ఎవరు? ఆ వాక్యం కంప్లీట్ చేయండమ్మా. దేవుని సేవించువారెవరు? నీతిమంతులు ఎవరు? దేవుని సేవించువారెవరు? దేవుని సేవించువారెవరు? ఆయనను సేవించని వారెవరు? సేవింపని వారెవరో? నీతి గలవారెవరు? నీతి గలవారెవరో? దుర్మార్గులెవరో? మీరు గ్రహించెదరు. స్తోత్రం. ఇప్పుడు శ్రద్ధగా మీరు ఇటువైపు చూడండి. అబ్రహాం దేవుని మాటకి లోబడి బయలుదేరుతున్నారు. స్తోత్రం. ఇప్పుడు అబ్రహాముని గురించి మనమందరూ ఏం చెప్తారు? మీరేమంటారు చెప్పండి? స్తోత్రం. దేవుని నమ్మారు, దేవుని మాటకి లోబడ్డారు, దేవుడు వెళ్ళమన్నారు, వెళ్తున్నారు. అవునా? స్తోత్రం. సో అబ్రహాం మనకు ఎలా కనిపిస్తున్నారు? మంచి వ్యక్తి, సమర్పణ ఉన్న వ్యక్తి, విధేయత ఉన్న వ్యక్తి. అవునా కదా? చెప్పండి. ఇప్పుడు అబ్రహాంతో పాటు అబ్రహాం సహోదర కుమారుడైన లోతు కూడా వెళ్తున్నారు. ఇప్పుడు లోతు గురించి కూడా మనం ఏమనాలి చెప్పండి? లోతు గురించి మనం ఏమనాలి? అబ్రహాముతో పాటు సమస్తమును విడిచిపెట్టి సమర్పణతో అదుగో లోతు కూడా వెళ్తున్నారు. అవునా కదా? లోతు నీతిమంతుడా కారా? చెప్పండి, మీరు చెప్పండి. నీతిమంతుడేనని బైబిల్లో సాక్ష్యం ఉందా? స్తోత్రం. సో లోతు నీతిమంతుడే. లోతు కూడా అబ్రహాంతో పాటే బయలుదేరుతున్నారు. ఆమేన్. కరెక్టే కదా? సో అబ్రహాం వెళ్తున్న చోటలెల్లా అబ్రహాముకు ఒక కుమారుడు వలె, ఒక దాసుడు వలె, సేవించు సేవకుడు వలె లోతు కూడా చాలా హంబుల్గా వెళ్తున్నారు. ఆమేన్. కరెక్ట్గా చెప్పాలంటే బాబాయ్ బాబాయ్ అని చెప్పుకొని వెళ్తున్నారు. ఆమేన్. అబ్రహాం చెప్తున్న మాటగా అన్నిటికీ లోపడుతున్నారు. ఆమేన్. మంచివాడే కదా? చెప్పండి అమ్మా. నీతిమంతుడే కదా? అబ్రహాంతో పాటే ఉన్నాడు కదా? కొన్ని రోజులు పోయాక అబ్రహాం దాసులకును లోతు దాసులకు మధ్యలో చిన్న ఒక గొడవ. ఆమేన్. అప్పుడు అబ్రహాం లోతుని పిలిచారు. లోతుని పిలిచి చెప్పారు. చదువుదాం. 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయం 9వ వచనం. దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా. దేశమంతా నీ ఎదుట ఉంది కదా. దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నన్ను విడిచిపెట్టయ్యా. చూసారా? నన్ను విడిచిపెట్టయ్యా నీతిమంతుడా. నన్ను విడిచిపెట్టి వేరుగా ఉండుము. నెక్స్ట్, నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల. నీ ఎడమ తట్టు అయితే నేను కుడి వైపు, నీవు కుడి వైపు అయితే నేను ఎడమ తట్టు. నెక్స్ట్, లోతు తన కన్నులెత్తి. నౌ లిసన్ దిస్. లోతు
తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. అప్పుడు ఇదే కన్ను మొత్తం ఎక్కడ ఉండను? అబ్రహాం కన్ను దేవుని వైపు, లోతు కన్ను అర్థమవుతుందా? అప్పటి వరకు తెలియట్లా. అబ్రహాంతో పాటు ఉన్నారు లోతు. అనేక మంది లోతు దగ్గరికి వచ్చేటప్పుడు ఏం చెప్తారంటే, అబ్రహాంతో పాటు ఉన్నారు కదా, మీరు మంచి సమర్పణ కలిగిన వ్యక్తి కదా, నీవు కూడా ఆయన వెంబడిస్తున్నారు కదా, ఊరన్ని విడిచిపెట్టి బయలుదేరి వచ్చారు కదా, నీవు కూడా నీతిమంతునితో పాటు నీవు కూడా నీతిమంతులుగా ఉంటున్నారు కదా, చాలా మంచి సమర్పణ అయ్యా అంటారు. లోతు, అవునండి నేను కూడా అన్ని విడిచిపెట్టాను. కానీ అబ్రహాం చెప్పారు, లోతు నీవెక్కడికైనా వెళ్ళయ్యా, అనవసరంగా గొడవ. చెప్పగానే లోతు కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. అప్పుడు నేను అడుగుతున్నా, లోతుకి ఇప్పటి వరకు కన్ను ఎక్కడ ఉండను? ఏ రోజు ఇది దొరుకుతుందనే ఉండను. హలో ఆమేన్. నేను ఇదే సమయం ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు జ్ఞాపకం చేస్తే చాలు. ఆ వ్యక్తి పేరే నయోమి. స్తోత్రం. నయోమి బెత్లెహేముకు వెళ్తున్నారు. చేతిలో ఏమి లేదు, ఏమీ లేదు. మోయాబునకు వెళ్ళి అన్నీ నష్టపోయి ఏమీ లేకుండా బయలుదేరుతున్నారు. నా దగ్గర ఏమీ లేదు అని చెప్పి రూతుతో చెప్పారు, నీ విడచి నీ ఇంటి వారి వద్దకి వెళ్ళుడి అంటే ఆమె చెప్పిన ఒక మాట ఉన్నది, నీవు ఎక్కడికి వెళ్ళుదునో నేను అక్కడికి వచ్చేదను. నీ ప్రజలు నా ప్రజలు, నీ దేవుడు నా దేవుడు. నీ ఎక్కడ మరణిస్తారో నేను అక్కడ మరణిస్తాను, నేను నిన్ను విడచి పెట్టను అన్నారు. అర్థమవుతుందా? రూతు నుండి దేవుడు తీసుకుని వచ్చారు ఒబేదు, ఒబేదు తీసుకొచ్చారు ఇస్సాయి, ఇస్సాయి నుండి దావీదు, దావీదు కుమారుడుగా యేసు ఈ భూమిలోనికి వచ్చారు. వ్యత్యాసం అర్థమవుతుందా? ఏమి జరిగినను విడిచిపెట్టకుండా హత్తుకొని వెళ్ళుతున్న అనుభవం వేరు, సమయం వచ్చేటప్పుడు వెళ్ళిపోతున్న అనుభవం వేరు. హలో, అబ్రహాం లోతుతో మాట్లాడినప్పుడు లోతు యాక్చువల్లీ చెప్పవలసిన మాట ఏం తెలుసా? అయ్యా నిన్ను విడిచి మాత్రం నేను వెళ్ళను. సేవకులు గొడవ చేస్తుంటే నేను సేవకులను విడిచిపెడతాను, కానీ నిన్ను మాత్రం విడిచిపెట్టను అని చెప్పి ఉంటే లోతు భవిష్యత్తు మీకు తెలుసా? అప్పుడన్నీ బాగానే ఉండను. తర్వాత వెళ్ళి 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 సోదోమునకు చేరారు. అప్పుడు కూడా బాగానే ఉండను. సోదోములో ఎంటర్ అయ్యారు, సోదోములో ఎల్డర్ అయ్యారు. స్తోత్రం. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమొచ్చిందంటే కొందరు వచ్చి ఆక్రమించి పట్టుకుని పోయారు. నీతిమంతుడే. హలో ఆమేన్. అబ్రహాముతో పాటున్న 318 మంది సైనికులను పట్టుకుని వచ్చి లోతుని విడిపించి తీసుకొని వచ్చినను ఈ లోతుకు బుద్ధి రాలా. మరలా లోతు అక్కడే ఉండను. చివరికి దేవుడే అగ్ని గంధకమును వర్షింపచేసి సోదోమ్ గోమోరా అనే పట్టణమును కాల్చివేస్తున్నప్పుడు తనకి ఏది దొరకకుండా పారిపోతున్నటువంటి ఆ లోతు సొంత భార్యని కూడా తీసుకొని వెళ్ళడానికి సాధ్యం కాకుండా పోయింది. 2 కుమార్తెలను తీసుకొని పోయి ఒక గుహలో ప్రవేశించారు. శపితమైన 2 వంశముకు, అమోనియులకు, మోయాబీయులకు జన్మమిచ్చినటువంటి వ్యక్తిగా మారిపోయారు లోతు. కారణం ఏం తెలుసా? కన్ను చూపు ఈ లోకం మీదనే ఉండను. అర్థమవుతుందా? దేవుని సేవించువారు సేవింపని వారు ఎవరు అని అప్పుడే అర్థమవుతుంది. అప్పటి వరకు లోతు కూడా కరెక్టే, లోతు కూడా మంచి నీతిమంతుడుగానే కనిపిస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఏలియా అని ఒక అభిషిక్తుడు ఉండను. ఏలియా తెలుసా? హలో తెలుసా అమ్మా? పక్క ఇంటిలో ఉన్న ఏలియా గారు కాదు. నా స్తోత్రం. చర్చిలో ఉన్న ఏలియా ఆయన కూడా కాదు, బైబిల్లో ఉన్న ఏలియా. దేవునికి స్తోత్రం. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో వెంటనే రంగ ప్రవేశం చేస్తున్న ఏలియా. హలో 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 తర్వాత ఏమిటి చాలు. గిలయాదు కాపురసును తిష్పీయుడు. స్తోత్రం. సడన్ ఎంట్రీ, అందరికీ ముందు ఆయన పేరు కూడా కనిపించదు, కానీ ఆ పేరు కొన్ని అర్థం చెప్తాను. ఏల్ ఈ యా, నా దేవుడు యెహోవా.
ఏలియాతో పాటు ఒక దాసుడు వచ్చి చేరారు, పేరు ఎలీషా. ఆమేన్. ఏలియాని విడిచిపెట్టలే, అంతవరకు విడిచిపెట్టలే, ఏలియాతోనే నడిచారు. అందుకొరకు ఎలీషా 2 పాల అభిషేకం పొందిన అభిషిక్తుడై మారారు. అవునా కదా? స్తోత్రం. కానీ ఎలీషాతో పాటు వేరొక దాసుడు వచ్చారు, పేరు గెహజీ. స్తోత్రం. సిరియా దేశము నుండి నయమాన్ బయలుదేరి కుష్ఠరోగి శుద్ధుడు అవడానికి వస్తే ఎలీషా చెప్పారు, అతనితో పోయి 7 సారి యోర్దాన్లో మునుగమను. అతను పోయి మునిగి స్వస్థత పొంది శుద్ధుడై తిరిగి వచ్చేటప్పుడు గెహజీ కన్ను మొత్తం ఎక్కడ ఉండను అంటే, ఎలీషా గారికి ఇదేమొద్దు, నాకు కావాలి. ఏం కావాలి? అతను తెచ్చినటువంటి గిఫ్ట్ కావాలి, అతను తెచ్చినటువంటి వస్తువులు కావాలి. ఏం చేశారు? దాని వెనకాల పరిగెత్తాడు. అది తీసుకుని వచ్చి తన ఇంటిలో దాచిపెట్టాడు. ఏలియా నుండి అభిషేకం 2 పాలు ఎలీషా మీద వచ్చి ఉంటే ఎలీషా నుండి గెహజీ మీదకి 4 పాలు రావాలి కదా. వచ్చిందా? ఏమొచ్చింది? కుష్ఠవ్యాధి వచ్చింది. కారణం ఏం తెలుసా? చూపు వేరుగా ఉండను. తనతో పాటు ఉన్నట్టప్పుడేం తెలియట్లేదండి. కొంచెం కాలం తర్వాత ప్రూవ్ అవుతుంది. ఒక్కరోజు వచ్చును, నీది ఎవరిది, అవినీతి ఎవరిది ప్రూవ్ అవుతుంది. అందుకు ప్రభు చెప్పారు, అది నీవు గ్రహించాలంటే ఇప్పుడే గ్రహించాలి. మాటలో అర్థమవుతుందా? ఈ యెహోవా భక్తులు మాట్లాడుతున్నటప్పుడే గ్రహించాలి, అప్పుడే నీవు కనిపెట్టాలి. వీరి మాటల్లో ఏమి వస్తున్నది ఇప్పుడే కనిపెడితే నీవు గ్రహించుకుంటారు. మీటింగ్లో వచ్చి కూర్చుంటారు, హల్లెలూయా, స్తోత్రం, ఆమేన్, రక్తం జయం అన్నీ ఉండేది. మీటింగ్ అయిపోగానే జాగ్రత్త జాగ్రత్త, దైవిక భయం లేని వారు అని అర్థం. నన్ను వింటున్న ఒక దేవుడు ఉన్నారని భయం కలిగి ఉండాలి. నన్ను ఒకరు చూస్తున్నారు అని భయభక్తితో ఉండాలి. అర్థమవుతుందా? హలో, ఒకటి కూడా చూపిస్తాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నేను చాలా స్కిప్ చేస్తున్నాను. హల్లెలూయా. అపోస్తులైనటువంటి పౌలు చెప్పినటువంటి ఒక మాటే, అది తెలుసుకుంటానికి ఆమేన్ ఒక వాక్య భాగంలోనికి వెళ్ళాలి. అప్పుడే పౌలు తిమోతికి రాస్తున్నారు. తిమోతికి రాసేటప్పుడు అని చెప్తున్న ఒక మాట ఉంది. థ్యాంక్ యూ జీసస్. 4వ అధ్యాయం, 2 తిమోతి 4వ అధ్యాయం, 2 తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడచి, అక్కడ ఆ పుస్తకములు లేదేమో. అక్కడ ఒక పుస్తకం ఉంది కదా, మైక్ పట్టుకునే వ్యక్తి చేతిలో కూడా ఆ పుస్తకం లేదా? ఉందా? చేతిలో ఉన్నది లోలిపోపేం కాదు, మైకే. చదువు. స్తోత్రం. తిమోతి 2 తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం. చదువునమ్మా. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి, ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. తెస్సలోనికికి వెళ్ళెను. ఇప్పుడు కొలోసీలకు రాసిన పత్రిక 4:14 చదవండి. కొలోసీ 4:14. కొలోసీ 4:14. లూకాను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. ఇప్పుడు ఎవరితో ఉండను? యాక్చువల్లీ పౌలుతో ఉండిన దేమా, అవునా?
పౌలుతో ఉండి పౌలు చెప్తున్నారు, వీరందరూ మీకు వందనం చెప్తున్నారు. కలిసి ఉన్నవారే, అవునా కదా? ఇక్కడ ఏమైంది? ఇహలోకమును స్నేహించి. సో ఏమి కావాలని ఆశించి ఉంటారు దేమా? దేమాకి లోకపరమైన ఏదో కావాలి. లోకపరమైన ఏదో స్థానము కావచ్చు, అంగీకారం కావచ్చు, ఆస్తి కావచ్చు, ఘనత కావచ్చు, పేరు కావచ్చు, పదవి కావచ్చు, ఏదో ఆశించారు. మొత్తానికి ఏమైంది? విడిచి వెళ్ళిపోయారు. దేమా గురించి ఒక మొత్తం స్టడీయే ఉంది. ఒక వ్యక్తి గురించి కూడా ఉదాహరణ చెప్తాను. పిలాతు అని ఒకరున్నారు. పిలాతు ఉందా బైబిల్లో? ఒక గవర్నర్. ఆమేన్. పిలాతు మనుషుల వద్దకి వచ్చి చెప్పిన ఒక మాట ఉన్నది, నేను ఆయనలో ఏ పాపము ఆయనలో లేదు అన్నారు కదా. స్తోత్రం. అప్పుడు ఈయన యేసే పక్షమున నిలబడాలా వద్దా? నిలబడాలి. కానీ చివరికి ఏం చేశారు? మీ విషయం మీరే చూసుకోండి అని చెప్పి చేతులు కడుక్కున్నారు. స్తోత్రం. అయ్యా నీవే కదా గవర్నర్, నీవే కదా చెప్పాలి, కానీ చేయలా. ఆయన ఏం చేశారంటే ఇటువైపు వచ్చేటప్పుడు మనుషులందరూ చెప్తున్నారు, ఇప్పుడు నీవు అతన్ని సిలువ వేయటానికి అప్పగించకపోతే నీవు అధికారికి రాజునికి నీవు స్నేహితుడు కాదు. అయ్యో టెన్షన్ అయింది. ఈ లోకంలో స్థానం పోతుందేమో. ఇక్కడికి వచ్చి యేసుని చూడగానే ఆయనలో ఏ పాపము లేదు. ఇంకంత మాత్రం కాదండి, ఈయన గవర్నర్ పదవికి రాగా మునిపే రోమన్ సెనట్ ఈయన్ను పంపారు యేసుని గురించి స్టడీ చేయడానికి. అందుకొరకు పిలాతే రాసిపెట్టినది ఉంది. అదేమిటంటే ఆయనలాగా సత్యము మాట్లాడు వారిని నేను ఎన్నడూ చూడలేదు. ఆయన మాటల్లో ఎల్లప్పుడూ ప్రేమ కనిపిస్తూ ఉండను, కనికరం కనిపిస్తూ ఉండను, క్షమించుట, ఒక చంప మీద కొడితే ఒక చంప చూపమని ఇదిలో క్షమించుట నేర్పిస్తున్నారు కనుక ఈయన విప్లవం స్టార్ట్ చేసేవారు కారు అని రిపోర్ట్ ఇచ్చిన వ్యక్తియే పిలాతు. ఇక పిలాతుకు ఒక భార్య ఉండను, ఒకరే ఉండను, క్లౌదియా. ఆమేన్. ఆమె ఒక లెటర్ రాసి పంపించారు. ఏం తెలుసా? ఆయన ఒక నీతిమంతుడు, ఆయన విషయంలో జాగ్రత్త అని పంపించారు. సో భార్య ఇచ్చిన రిపోర్ట్ ఉంది, ఆయనకి వ్యక్తిగతంగా తెలుసు. ఆయనను ఏం చేశారంటే మీరే తీసుకుని పోయి శిలువ వేడి చేతులు కడుక్కున్నారు. కొంతకాలం తర్వాత ఆయన చరిత్రం ఏం తెలుసా? పిలాతు చరిత్రం. పిలాతు ఇంటిలోనికి వచ్చారు. ఇంటిలోనికి వచ్చేటప్పటికి తను పడుకొని ఉంటే తన కన్నుల ఎదుట రక్తం ఉన్న 2 చేతులంట. నిద్రలో లేచి అరిచారు, అయ్యో రక్తం అన్నారు. 2 వారం తర్వాత తన ఉద్యోగం పోయింది. కారణం తెలుసా? ఇద్దరు విడిచిపెట్టిన ఒక బరబా ఉంది కదా, బరబాతో పాటు ఉన్నటువంటి వారు మరలా కలవరం స్టార్ట్ చేశారు. వచ్చినటువంటి కలవరం కన్నిటికి ఈయన కారకుడని రీతిలో రోమన్ అధికారులు తీర్మానం తీసుకుని ఆయన్ను అధికారం నుండి తీసివేశారు. గవర్నర్ పదవి పోయింది. పదవి పోయినటువంటి పిలాతు తిరిగి ఇంటికి వస్తుంటే ఇంటిలో భార్య లేదు. భార్య ఒక లెటర్ రాసి పెట్టి ఉంది, నేను ఆనాడు ఆ నీతిమంతుని గురించి చెప్పిన విషయం నీవు వినలేదు, ఇక నీ మాట నేను వినట్లా. ఆమె వెళ్ళిపోయింది. స్తోత్రం. అధికార నష్టం, భార్య నష్టం. స్తోత్రం. మరలా నిద్రపోదామని అనుకుంటే కన్నుల ఎదుట రక్తం ఉన్న 2 చేతులు. ఈయన లేచి అయ్యో రక్తం, ఈయన కళ్ళు మూయడానికి కావట్లా, కళ్ళు మూస్తే రక్తం, అయ్యో రక్తం అని ఏడుస్తూ నిద్రపోకుండా కళ్ళు తెరచి ఉండి ఇతడు మది చెడిపోయి పిచ్చివాడుగా మారాడు. ఎక్కడ నీళ్ళు కనిపించినా పోయి చేతులు కడుగుతారంట. అయ్యో రక్తం అని చెప్పుకొని చివరికి ఒక కోనేరులో చచ్చిపోయిన ఒక శవం లేచింది. పోయి చూస్తే అది పిలాతు ఒక శవం. యేసుని విడిచిపెట్టి చేతులు కడిగితే అన్నీ ఆగిపోయిందని అనుకోకూడదు. యేసుని విడిచిపెడితే నీకు అన్నీ నష్టమే. కానీ యేసు కొరకు నీవు నిలబడతారా?
యేసుతో కూడా నీవు ఏలుతావు. హల్లెలూయా. దేమా లోకాన్ని విడిచి, లోకాన్ని ప్రేమించి పౌలును విడిచారు. ఇదేనండి లోకముకున్న సమస్య. ఏదో ఒక సమయం వచ్చేటప్పుడు అది కావాలి. దేవుడు చెప్తున్నారు, నీతిమంతుడెవరో, అవినీతి చెయ్యువారెవరో, దేవుని సేవించు వారెవరో, సేవింపని వారెవరో దేవుడు నిరూపించబోతున్నారంట. మనం ఒకటి ఆలోచించాలి, మన మాటలు దేవుని సన్నిధిలో ఉన్నటప్పుడు ఆయన ఎడల ఉన్న భయభక్తితోనే ఉండాలి. ఆయన వింటున్నారు, ఆయన వింటున్నారు. నా దేవునికి అంగీకారమైనది మాత్రమే నేను పలకాలి, ఆయనకి ఇష్టమైనది మాత్రమే నేను పలకాలి. లోకంలో ఉన్న వారి కొరకు నేను ప్రార్థన చేయాలి, పాప జీవితంలో ఉన్న వారి విడుదల కొరకు నేను ప్రార్థన చేయాలి, ప్రవర్తించాలి, విజ్ఞాపన చేయాలి, వారికి సత్యమును అందజేయాలి. ఒక వ్యక్తి ఒకరోజు నాతో మాట్లాడుతున్నప్పుడు హైదరాబాదులో ఉన్నటువంటి ఒక పండుగ సమయం వచ్చేటప్పుడు అన్ని చోట్ల అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అన్ని రోడ్డు మొత్తం బొమ్మ పెట్టుకొని ఉన్నది కదా అని చెప్పేటప్పుడు నాకు వెంటనే ఏడ్పు వచ్చింది. ఎందుకు ఏడ్పు వచ్చింది తెలుసా? ప్రభువా, వారికి నేను చెప్పి ఉంటే, వారికి నేను తెలియపరిచి ఉంటే, వారు సత్యం ఎరిగిన వారైతే వారు అది చెయ్యరు కదా. సో నేను చెప్పలేదేమో, నన్ను క్షమించి ప్రభువా అని ఏడ్చాను దేవుని సన్నిధిలో. హల్లెలూయా, ఆమేన్. ప్రియ దైవజనమా, పాపం చెయ్యి వారిని దూషించుట మన పని కాదు. వారి పక్షమున మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. ప్రభువా, మా దేశములో ఉన్నటువంటి పాపములు తొలగిపోయేటట్టుగా నీ కనికర హస్తం చాపమని ప్రార్థన చేయాలి. ఇర్మియా ప్రవక్త చెప్తున్న ఒక మాట ఉన్నది, నా తల జలాశయముగాను నా కన్ను నీల ఊటగాను ఉండి నీడలు ఎంత మేలు. ప్రజలు పాపము కొరకు వారికి విడుదల కలగాలని, వారికి పరిశుద్ధత కలగాలని నేను వారి పక్షముని ఏడ్చేవాడను అంటున్నారు. రోధించు వారిని దేవుడు వెదగుతున్నారు, మొరబొట్టు వారిని దేవుడు వెదగుతున్నారు, ప్రార్థించు వారిని దేవుడు వెదగుతున్నారు, ప్రేమ కలిగిన వారిని దేవుడు వెదగుతున్నారు. నేను దేశమును పాడు చెయ్యకుండా ఉండునట్లుగా ప్రాకారమును సిద్ధపరచి నా సన్నిధిలో విజ్ఞాపన చెయ్యి వారు ఉన్నారా అని దేవుడు దేశం మీదకి చూస్తున్నారండి. ఇప్పుడు మనం చేయవలసిన కార్యం ఏం తెలుసా? అందరి పక్షమున విజ్ఞాపన చేయాలి. నీవు ప్రార్థన చేస్తే మొట్టమొదటిగా నీ ఇంటిలో ఉన్న వారిలో మార్పు కలుగుతుంది. ఫస్ట్ చేంజ్ నీ ఇంటిలో చూస్తారు. మొట్టమొదటి చేంజ్ ఇంటిలో చూస్తారు. ఆమేన్. అక్కడ స్టార్ట్ అవుతుంది. ఆమేన్. నీ భర్త కొరకు కన్నీరు కార్చాను అనుకోండి, ఆయనలో మార్పు నువ్వు చూస్తారు. హల్లెలూయా. భార్య కొరకు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాను అనుకోండి, ఆమెలో ఉన్న మార్పు నీవు కన్నులారా చూస్తారు. మొట్టమొదటి చేంజ్ ఇంటిలో స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. ఆ చేంజ్ నీవు వెళ్తున్న సంఘములో ఉండదు, ఆ చేంజ్ నీవున్న సమాజంలో ఉండదు, ఆ చేంజ్ నీవున్న రాష్ట్రంలోనికి వ్యాపిస్తుంది, ఆ చేంజ్ నీవున్న దేశంలో ఉండదు. ఇండియా దేశం దేవుని వైపు త్రిప్పబట్టుకు దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి మాట్లాడు వారిని దేవుడు వెదగుతున్నారు. హల్లెలూయా, ఆమేన్. కారణం దేవుడు నిరూపించబోతున్నారు. స్తోత్రం. అనేకుల గురించి దూషణ మాటలు మాట్లాడి, అపవాదం మాట్లాడి, నేనే కరెక్ట్ అని చెప్పుకొని ఉండినటువంటి ఏ వ్యక్తియు నీతిమంతులుగా తీర్చబడరు. కానీ ఏ విషయం వినేటప్పుడు కూడా ప్రభువా శుద్ధీకరించయ్యా, కనికరించుపయ్యా, కడుగయ్యా, మా దేశమును శుద్ధీకరించు ప్రభు అని మొరపెట్టడానికి మనస్సుంటే దేవుడు స్థితిగతులు మార్చివేస్తారు. దేవుని హృదయం ఎటువంటి తెలుసా? ప్రజలు పాపం చేస్తే దేవుడు మోసే చెప్పారు, మోసే నీ వారి మధ్య నుండి సెపరేట్ అయిపో, క్షణములో నేను వారిని కాల్చివేస్తాను, నేను నిన్ను ఆశీర్వదించి గొప్ప చేస్తానన్నారు. మోసే ఏం చెప్పారు తెలుసా? అయ్యో ప్రభువా, అలా చేయవద్దు, వారు పాపం క్షమింపని ఎడల నా పేరు తొడచివేయమన్నారు. అర్థమవుతుందా? ఈ హృదయమే దేవుడు ఎదురు చూస్తున్నారు. హల్లెలూయా. ప్రభువా, వారిలో ఏదైనా మిస్టేక్ ఉంటే క్షమించయ్యా. దానియేలు ప్రవక్త చెప్తున్నారు, నేను కాలమును గ్రహించుకొని నా దేవుని సన్నిధిలో ప్రభువా మా పితరుల పాపమును క్షమించుము అని చెప్పి నేను మొర్రపెట్టాను. ఎస్రా చెప్తున్నారు, నేను అలాగనే నా పాపమును క్షమించుము అని మొర్రపెట్టాను. 2010 సంవత్సరంలో
మేము ఖమ్మంలో క్షమించండి 9వ సంవత్సరంలో నేను ఖమ్మంలో ఉన్నప్పుడు ఫాదర్ బెర్గ్మాన్స్ గారు ఉదయకాలం నాతో నన్ను పిలిచారు. ఒక్కసారి వెంటనే రమ్మని చెప్పారు నాతో. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఒక పాట రాస్తున్నారు తమిళ్లో. ఆ పాట పాడి ఆయన చెప్పారు, ఎన్నై కలువి కలువి తూయిమై ఆకు కల్వారి రక్తతానే నన్ను కడిగి కడిగి శుద్ధీకరించు కల్వారి రక్తముతో నేను హిమము పూర్తిగా తెల్లగాను యేసయ్యా యేసయ్యా చప్పట్లో ఉంటుంది పాడదా నేను ఒక లైన్ ఉంది, ఎరిగి నే తప్పు చేసి తిని ఎంత ఘోర పాపం చేశా, నీ వైపు చూచే ధైర్యం లేదే, నన్ను నిలుపు నా దైవం. ఆయన ఈ పాట తమిళ్లో రాసినది నాతో తెలుగులోనికి వెంటనే తర్జమ చేయి, ఈరోజు మనం పాడాలన్నారు. నేను తర్జమ చేసి నేను ఫాదర్ వైపు చూస్తే ఫాదర్ వెంటనే చెప్పారు, జార్జ్ నేను తప్పేం చేయలేదు, కానీ ప్రజల పక్షమున్న దేవుడి పాట ఇచ్చారన్నారు. తెలుగు ప్రజల పక్షమున్న దేవుడి పాట ఇచ్చారన్నారు. అర్థమవుతుంది? ఎవరిని దూషించటం మన పని కాదు, ఎవరి మీద అపవాదం మోపడం మన పని కాదు. వాడు హిందూ అండి, వాడు ముస్లిం అండి, వాడు అన్ని జనులు ఎన్నడూ చెప్పవద్దు. మనం చేయవలసిన, ప్రభువా క్షమించయ్యా, వారు కూడా మా సహోదరులే, క్షమించయ్యా, వారిని కడుగయ్యా, శుద్ధీకరించయ్యా, నీ గురించి వారు కూడా తెలుసుకున్నట్టుగా చెయ్యయ్యా. కారణం మనం మాట్లాడుతున్నది ఒకరు వింటున్నారు. ఎవరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఎవరు నశించిపోకూడదని ఆశిస్తున్న ఒక దేవుడే. ఆ దేవుని సన్నిధిలో సహోదరుని గురించి మనం వ్యతిరేకంగా మాట్లాడతామా? ఇతర మతస్థుల గురించి మనం వ్యతిరేకంగా మాట్లాడతామా? ఎన్నడూ వద్దు. అలాంటప్పుడు సొంత ఇంటి వారి గురించి, వాడు చెడ్డవాడని, వారు బాగలేదండి, ఆమె మంచిది కాదు అనారా? ఎన్నడూ వద్దు. మొరపెట్టాలి తెలుసు. హల్లెలూయా హల్లెలూయా. తూర్పు పడమరకెంత దూరమో నీదు కనికరం గొప్పదయ్యా. తూర్పు పడమరకెంత దూరమో నీదు కనికరం గొప్పదయ్యా. లేదు సరిహద్దు నీ ప్రేమకు, లేదు సరిహద్దు నీ ప్రేమకు, నీవే కనికరం
మాటలన్నీ దేవుడు వింటున్నారు అని గ్రహించి అనేకుల రక్షణ విషయమై మాట్లాడు, అనేకుల పశ్చాత్తాప విషయమై మాట్లాడు, అనేకుల పక్షములను విజ్ఞాపన చేయి, అనేకుల కొరకు దేవుని మొరబెట్టు. ఆయన ఆలకిస్తున్నారు, ఆయన వింటున్నారు. మొరబెడుతున్న నిన్ను దేశంలో అధికారిగా దేవుడు నిలబెడతారు. అనేకుల కొరకు కన్నీరు కారుస్తున్న నిన్ను అనేకుల మీద అధికారిగా నియమిస్తారు దేవుడు. దూషణ మాటలు పలుకుతున్నారు, అపవాదములు మోపుతున్నారు. దేవుడు వేరుపరచబోతున్నాడు. సేవించే వారు ఎవరు, సేవింపని వారు ఎవరు అని దేవుడు నిరూపించబోతున్నాడు. కనుక జాగ్రత్త. యెహోవా భక్తులు మాట్లాడుతున్నారు, ఆయన వింటున్నారు, ఆయన నిరూపించబోతున్నారు. తన కొరకున్న వారిని కాని వారిని ఆయన నిరూపించబోతున్నారు. లోకము కొరకని వెళ్తున్న వారిని ఆయన నిరూపించబోతున్నారు. ఆయన కొరకున్న వారు ఎత్తబడతారు, మిగిలిన వారు విడువబడతారు. లోకం దాని అంతంలోనికి వచ్చుచున్నది. యేసుని కొరకున్న వారిని ఆయన నిరూపించబోతున్నారు. ముద్రింపబడిన వారిని ఆయన నిరూపించబోతున్నారు. సొంత ఇంటి వారి పక్షమున మొరబెడతామా? సమాజపు వారి కొరకు మొరబెడతామా? ఇరుగు పొరుగు వారి కొరకు దేవుని సన్నిధిలో మొరబెడతామా? మన సంఘములో ఉన్న వారి కొరకు దేవుని సన్నిధిలో మొరబెడతామా? దేశము కొరకు మొరబెడతామా? మన రాష్ట్రము కొరకు, తెలుగు ప్రజల కొరకు మొరబెడతామా? జవాబిచ్చుటకు దేవుడు ఉన్నాడు. ఆ కన్నీరు చూసి దేవుడిని హెచ్చిస్తాడు. ఒకనొకప్పుడు తెలుగు వారిని గురించి ఏమీ తెలియకుండా ఉంటే ఆంధ్రా అని చెప్పుకొని ఏడ్చాను. నాకే తెలియకుండా నేను ఏడుస్తూ ఉంటే ఆ తెలుగు ప్రజల దగ్గరికి దేవుడు నడిపించి వారి మీద నన్ను నిలబెట్టారు. వాక్యం బోధించడానికి నిలబెట్టారు. ఆయా ప్రాంతంలోనికి దేవుడు నడిపిస్తున్నారు. ఇది నా వ్యక్తిగత అనుభవం. నీ నిజముగా మొరబెడుతున్న వ్యక్తి అయితే దేవుడే నిన్ను లేవనెత్తి నిలబెడతారు. లేకపోతే విడిచి వెళ్ళిపోతున్నటువంటి వారు అనేకులు ఉంటారు. ఇదిగో లోతు తూర్పు వైపుకు వెళ్ళారంట. తూర్పు దేశమును చూసి తూర్పు బాగానే ఉన్నది అని తూర్పునకు వెళ్ళిపోయారు. చివరికి సమస్తమును నష్టమైపోయారు. అబ్రహాం తన ఇంటిలో పుట్టినటువంటి తన ఉపభక్తులకు పుట్టిన వారందరినీ తూర్పునకు పంపించారు. వెళ్ళిపో. కానీ తూర్పు నుండి ఉన్నవారే తర్వాత వ్యతిరేకముగా మారి ఇశ్రాయేలును ఆక్రమించుటకు వస్తున్నారని మనం న్యాయాధిపతులు చదువుతున్నప్పుడు కనిపిస్తున్నారు. కొందరు దేవుడే పంపించి వేస్తున్నారు, కొందరు విడిచిపెడుతున్నారు. కానీ విడిపడిన గ్రూపులు నీవు ఉండకూడదు. లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయి దేమా గ్రూపులో నీవు ఉండకూడదు. నీవు యేసుతోనే ఉండాలి. ఏది జరిగినా స్తోత్రమయ్యా, ఎవరు విడచినా స్తోత్రం. ఏది జరిగినా స్తోత్రమయ్యా, ఎవరు విడచినా స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడూ స్తోత్రం నీకేనయ్యా. ఎనలేని దైవమా నీకేనయ్యా. ఎల్లప్పుడూ స్తోత్రం నీకేనయ్యా. ఎనలేని దైవమా నీకేనయ్యా. తల్లిలా లాలించి తండ్రిలా పాలించి భుజము మీద మోసుకున్న నా యేసయ్యా. తల్లిలా లాలించి తండ్రిలా పాలించి భుజము మీద మోసుకున్న నా యేసయ్యా. నీలా నన్ను ఎరిగిన వారు ఎవరు లేరయ్యా. నీలా ఆదరించు వారు ఎవరు లేరయ్యా. నీలా నన్ను ఎరిగిన వారు ఎవరు లేరయ్యా. నీలా ఆదరించు వారు ఎవరు లేరయ్యా. నీవే చాలు నా బ్రతుకులో యేసయ్యా. నీవే చాలు నా బ్రతుకులో. నీవే చాలు
తల్లిలా లాలించి తండ్రిలా పాలించి భుజము మీద మోసుకున్న నా యేసయ్యా, నీలా నన్ను ఎరిగిన వారు ఎవరు లేరయ్యా, నీలా ఆదరించువారు ఎవరు లేరయ్యా, నీలా నన్ను ఎరిగిన వారు ఎవరు లేరయ్యా, నీలా ఆదరించువారు ఎవరు లేరయ్యా, నీవు చాలు నా బ్రతుకులో యేసయ్యా, నీవు చాలు నా బ్రతుకులో, నీవు చాలు యేసయ్యా, నీవు చాలు భారతదేశముకు, నీవు చాలు తెలుగు వారికి యేసయ్యా, నీవు చాలు తెలుగు వారికి, నీవు చాలు భారతీయులకు యేసయ్యా, నీవు చాలు. అమ్మా, మా దేశవాసులందరూ నీ వైపు త్రిప్పబడాలి, మా తెలుగు ప్రజలందరూ నీ వైపు త్రిప్పబడాలమ్మా, వారిపై కనికరించుపయ్యా, సత్యమును ఎరిగినట్లుగా అందరూ నీ వైపు త్రిప్పబడినట్లుగా కృప చూపయ్యా, నీ బిడ్డల మీద కనికరించుపయ్యా, వారి పాపములు క్షమించయ్యా, వారి దోషములను క్షమించయ్యా, రోగములు స్వస్థపరిచయ్యా, విడుదల దయచేయమ్మా. మేము చేరి వచ్చి నీ పాదముల నుండి ప్రార్థిస్తున్నామమ్మా. నీవు చాలు ఓ యేసయ్యా, నీవు చాలు మా బ్రతుకులో యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అందరం కలిసి యేసయ్యా ఓ మొరబెట్టండి, యేసయ్యా అబ్బా, యేసయ్యా, యేసయ్యా, హల్లెలూయా. అనేక చోట్ల సమస్యలు, యేసయ్యా, ఒకవైపున వరద, ఒకవైపున కరువు, అనేక విధమైన రోగములు, క్షామములు, యుద్ధములు, భూకంపములు ఆ దేశమును కనికరించయ్యా, యేసయ్యా, 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 యేసయ్యా. బలహీనతలో నా కృప నీకు చాలును, బలహీనతలో నా బలం ఇచ్చునంటివే, బలహీనతలో నా కృప నీకు చాలును, బలహీనతలో నా బలం ఇచ్చునంటివే,
ఒక్కసారి కూడా యేసయ్యా నీ పక్షమున మేము ప్రజల పక్షమున మేము మొరబడుతున్నామమ్మా. తెలుగు ప్రజల పక్షమున మేము మొరబడుతున్నాం ప్రభువా. తెలుగు వారందరి కన్నీళ్ళు తొడవయ్యా, శుద్ధీకరించయ్యా, పాపమును క్షమించయ్యా. అని నామమున్న పైనామమైన యేసు నామములోనే విడుదల అని, రక్షణ అని, స్వస్థత అని ప్రతి ఒక్కరు తెలుసుకున్నట్లుగా నీ కృప చూపయ్యా. అందరి పక్షమున మేము నిలబడి ఉన్నాదండి. యేసయ్యా మీకు స్తోత్రం ప్రభువా. మా బ్రతుకులో నువ్వు చాలయ్యా, నా బ్రతుకులో నువ్వు చాలయ్యా అని చెప్పండి. యేసయ్యా నువ్వు చాలయ్యా అని చెప్పండి. బలహీనతలో నా బలమునిస్తానని అయ్యా మీరు మాట్లాడారు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ యందు భయభక్తులు గలవారు మాట్లాడుకొనుచుండగా అయ్యా మీరు వింటున్నారు తండ్రి. నిన్ను సేవించు వారెవరో, నిన్ను సేవించని వారెవరో నీవు రుజువు పరుచువాడవయ్యా. థ్యాంక్ యూ జీసస్. అయ్యా నా దేశమును, నా ప్రజలను ప్రభువా మీరు కాపాడండి నాయనా. ఆ ప్రజల దోషమును మన్నించండి అయ్యా. ఈ మూలపాలెం గ్రామములో ఇదిగోనైనా ఈ స్థలములో ఉన్న ప్రజలందరి పాపములను దోషములను మన్నించండి నాయన. సిలువ రక్తము చేత కడిగి శుద్ధీకరించండి ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నా ప్రజలందరినీ ప్రభువా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసి రక్షణ, మారు మనస్సు, స్వస్థత, విడుదల నీ ప్రజలకు కలుగునుగాక. విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, రక్షణ కలుగునుగాక.